అందరికీ దేవుని మహాకృపను బట్టి మీ అందరికి నా వందనాలు. మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. అవునండి, దేవుడు మనల్ని కనియున్నాడు. ఏ విధంగా కనియున్నాడు? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన యందు భయభక్తులు కలిగి నడిచినప్పుడు ఆయన మనల్ని కనియున్నాడు. ఆయన కుమార్తెలుగా మనం ఉండడం ఎంతో ధన్యత, మనకెంతో ధన్యత. ఆయన కుమార్తెలం అనిపించుకోవాలడానికి ఆయన కట్టడలను, ఆయన నిబంధనలను మనము అనుసరించాలి. అవి కష్టమైనవి కావండి. మనం మంచి బాటలోను, నీతి బాటలోను నడిపించేవి మంచి మాటలు. అవి మనల్ని బ్రతికించే మాటలు. ఆయన ఆజ్ఞలు మనల్ని ప్రవర్తనలు మార్చి మంచి నడవడికలో, ఒక జీవితంలో, సమాజంలో మంచి వ్యక్తిగా తీర్చిదిద్దగల మాటలు ఆయన కట్టడలు, ఆజ్ఞలు. అవి అనుసరించి గైకొని ఎడల దేవుని యొక్క కుమార్తెలమై ఉన్నాము. నేడు నేను కనియున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన మనల్ని కనియున్నాడు. ఆయన మనల్ని కనియున్నాడు అని అనడము చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏ మనుషులు కూడా నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవని చెప్పరు. కన్న బిడ్డలనే వాళ్ళు ఒక్కొక్కసారి నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పుకోలేక ఉండే స్థితిలో ఉన్నప్పుడు, కానీ ప్రభువు మీరందరూ నా కుమారులు, నా కుమార్తెలు, నేను మిమ్మల్ని కనియున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఆయన కుమారులుగా ఉండడము ఎంతో ధన్యత, ఎంతో విలువైనది. కాబట్టి మనము ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల మనము ఆయన కుమారులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మన జీవితంలో దేవునికి స్థానం ఇద్దాము. ఆయన మాటలు గైకొందాము. ఆయన కుమారులుగా మనం ఉందాము. ఆయన మాటలను అనుసరించి, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన యందు మనము ఎదురు చూస్తూ ఆయనతో సహవాసం చేసిన ఎడల ఆయన కుమార్తెలుగా మనము పిలువబడటకు అర్హులము. ఆయన మన జీవితాల్లో ఎన్నో మేలులను చేసి ఉన్నాడు, ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు. కాబట్టి అవన్నీ తలపోచుకొని దేవుని ఆజ్ఞకు లోబడి, ఆయన కట్టడలు అనుసరించి, ఆయన ఆజ్ఞకు లోబడి జీవించినట్లు చూద్దాము. ఇలాంటి మరిన్ని ప్రభు మాట వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.